పోల్చుకుంటూ ఒక మంచి విషయం మాట్లాడుకుందామా. ఐఐటి ఖరగ్పూర్ అందరూ వినే ఉంటారు. అయితే ఐఐటి ఖరగ్పూర్లో ఏంటి చాలా టాపర్స్ ఐఐటిలో. అందులో మా అన్నయ్య కొడుకు అవుతాడు, దిలీప్ పేరు. వాడు కూడా చదివాడు. అయితే ఏంటి తెలుసా విషయం, ఐఐటి ఖరగ్పూర్లో అట ప్రతి ఒక్కరు అబ్రాడ్ వెళ్తాము ఏదో ఇలా అంటే ఫారిన్ వెళ్తాము ఇలా అంటే వాళ్ళకి కొన్ని ఖేదర్ అలీ గారు అసిస్టెంట్ అనుకుంటా, అతను ఒక డాక్టరే, ఈ ఒక్క వనమూలికల గురించి చెప్పారంట. వాళ్ళకి 2500 ఎకర్స్ ల్యాండ్ కూడా ఉందంట. ఉంటే అప్పుడు చెప్తే వీళ్ళు ఇచ్చే కౌన్సిలింగు, ఈ ఒక్క ఫుడ్, ఈ వనమూలికల గురించి చెప్తే మరి ఏ పిల్లడు కూడదా అంట ఏంటి వనమూలికల గురించి అంటే ఫారెన్ వెళ్ళడం గురించి కౌన్సిలింగ్ గురించి మరి మాట్లాడట్లేదట. దిలీప్ అనే అబ్బాయి చెప్పాను కదా, వస్తా టాపిక్. అయితే ఆ ఖేదర్ అలీ గారు చెప్పిన తర్వాత థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ మా పిల్లలు ఇలాగా అంటున్నారని చెప్పి వాళ్ళు ఏం చేశారట, ఐఐటి ఖరగ్పూర్లో వాళ్లకున్న 100% సబ్జెక్ట్లో 90% మిగతా సబ్జెక్టులు పెట్టి 10% ఈ ఫ్రూట్స్, వనమూలికలు, ఈ నేచురోపతి గురించి పెట్టారంట. నేచురోపతి కాదు, వనమూలికలు, మొక్కలు, ప్లాంట్స్, హెర్బ్స్ వీటి గురించే పెట్టారంట 10%. అందులో ఒక చదివిన ఐఐటి ఖరగ్పూర్లో చదివిన అబ్బాయే మా అన్నయ్య కొడుకు, మా మామయ్య గారి మనవడు. ఆ అబ్బాయి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇవే ఫాలో అవుతున్నాడు. యాక్చువల్లీ నేను ఇది ఫాలో అవడానికి ఆ అబ్బాయి కూడా ఒక కారణమే. వాషింగ్ మిషన్లో అంట కుంకుడికాయ పొల్లే వేస్తారంట తను. ఫుడ్ కూడా ఎంత జీనియస్, ఎంత మంచి మెంటాలిటీ, ఎంత మెచ్యూర్డ్ అబ్బాయో నేను వర్ణించలేను, అంత మంచి అబ్బాయి. అయితే అలాగని ఎవరు చెడ్డ కాదు, కానీ మనం తినే తిండి, ఆ రోజు ఆడు చదువుకున్న చదువుని 90% ఉద్యోగంలో పెడితే 10% ఆడ హెల్త్ని పెడితే ఆడ 100% సక్సెస్ అయ్యాడు. అర్థమవుతుందా? నాకు చాలామంది ఈవిడ పిచ్చావిడ, ఏంటి ఇలా మాట్లాడుతుంది, ఈవిడ ఏంటి ఇలా ఉంది అని అనుకుంటున్నారు. చిన్నది పార్టీకో బయటికి ఎక్కడికైనా వెళ్తానని సింథటిక్ శారీస్ కడితే నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ప్రాబ్లం వచ్చాయి. కానీ మళ్ళీ కాటన్ శారీకి వెళ్తే ఇంచుమించుగా తగ్గిపోయింది. అంటే ఏది చెప్తున్నానో, ఐఐటి ఖరగ్పూర్ అలాంటి సంస్థే కాదు, స్కూలింగ్ నుంచి కూడా పిల్లలకి ఈ ఒక్క హెర్బ్స్ గురించి ఇవన్నీ ఒక సబ్జెక్ట్ ఉంచితే ఇది ఒక మంచి కాన్సెప్ట్ అని నేను అనుకుంటున్నాను. మంతిన సత్యనారాయణ గారి ఆశ్రమంలో కూడా ఒక వ్యక్తి చెప్పారు, కానీ అది ఇప్పుడు అమలు అవుతుందో ఏంటో. ఇంతటితో సెలవు తీసుకుంటున్నా.